హాయ్ గాయ్స్, ఇప్పటి వరకు మనం అందరం వివాహ భోజనం రెస్టారెంట్లో అంబియన్స్ చూసాము అండ్ అలాగే డిఫరెంట్ డిఫరెంట్ మెనూ స్టైల్స్ కూడా, మేకింగ్ స్టైల్స్ ఇవన్నీ కూడా మనం అయితే ఎంజాయ్ చేయడం జరిగింది కదా. మరి దీని వెనకాల అంతటికి ఒక క్రియేటివ్ హెడ్ అంటూ పక్కా ఉంటారు కదా. మరి అలాంటి క్రియేటివ్ హెడ్ని వన్ ఆఫ్ ద పార్ట్నర్ ఆఫ్ ద వివాహ భోజనంబు రవిరాజు గారు మనతో ఉన్నారు. మరి ఆయనతో మాట్లాడి వీటన్నిటికీ ఇన్ని క్రియేటివ్ థాట్స్ ఎలా వచ్చి ఒక్క రెస్టారెంట్లో ఇన్ని క్రియేటివ్ ఐడియాస్ ఎలా ఆలోచించారు ఇవన్నీ కూడా ఆయన మాటలు తెలుసుకుందాం. సార్ హాయ్ సార్. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నైస్ టు మీట్ యూ. నాకు ఒక మంచి వెడ్డింగ్ కార్డ్ ఇచ్చినట్టు ఉంది సార్ ఇదంతా. అసలు ఇంత స్టైలిష్ గా, ఇంత మోడర్న్ గా, ఇంత క్రియేటివ్ గా ఎలా ఆలోచించగలరు సార్ ఒక మెనూ కార్డు గురించి? ఇది దీనికి చెప్పాలంటే దగ్గర ఒక 1 month పట్టింది సార్. అంటే మెనూ డిజైన్ చేయడానికి ఒక ఎత్తు అయితే దాని లోపల ఉన్న ఐటమ్స్ని డిజైన్ చేయడానికి అండ్ ఐటమ్ని సెట్ చేయడానికి ఒక టేబుల్ పైకి తీసుకొని వచ్చి ప్రజెంటేషన్ చేయడానికి ఇట్స్ లైక్ టైం అయితే ఫ్రేమ్ లేదండి. ఎవ్రీ డిష్ ఒక అనుభవమే అని చెప్పాల్సి ఉంటుంది. మా క్రియేటివ్ థాట్ కూడా అంటే మీరు చూడొచ్చు, ప్రతి భోజనం ఒక ప్రత్యేక అనుభవం అని అంటాము. సో ఎవ్రీ మీల్ మనం తినేది ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. సో అలాగనే ఇవ్వాలని చెప్పి ఇలాంటి ఒక మెనూ కార్డ్ని డిజైన్ చేశాము. గ్రేట్ సార్. బట్ దానికన్నా ముందు నేను పైన ఇంకోటి చూశాను, సూత్రం. ఆ సూత్రం ఏదో మీరే చెప్తే ఇంకా బాగుంటుందని, మా ఆడియన్స్కి ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుంటుందని. మా సూత్రం వచ్చేసండి ఆహారమే ఆరోగ్యం. ఇదే మేము పాటించే సూత్రం. ఇలా ఎందుకు అంటున్నానంటే ఇప్పుడు రెస్టారెంట్స్లోని మన రెస్టారెంట్లో మెయిన్గా ఫుడ్ కలర్స్ అనేవి కానీ, అజినామోటో అనేది కానీ, డాల్డా అనేది కానీ ఏమి వాడం. మెయిన్గా ఏమైపోతుందంటే అండి, కలర్స్ వాడటం వల్ల మనం తిన్న తర్వాత దాహం వేయడము, లేకపోతే ఇండైజెషను, లేకపోతే ఫుడ్ పాయిజన్ అవ్వడము ఇలాంటివి అవుతున్నాయి. సో ఇలాంటి ఏమీ అవ్వకూడదు అని చెప్పి ఎగ్జాంపుల్ ప్రతి ఒక్కరు బిర్యానీలో డాల్డా వేసే చేస్తారు, అజినామోటో వేసి చేస్తారు, టేస్ట్ ఇంక్రీజ్ అవుతుంది. మా దాంట్లో అలా ఉండవండి. డాల్డా వేసామనుకోండి మీకే తెలిసిపోయింది, తిన్న తర్వాత ఒక గంటకి దమ్ బిర్యానీ అలా తిన్న తర్వాత ఒక 2 లీటర్లో 1.5 వాటర్ తాగుతామో, లేకపోతే థమ్స్అప్ తాగాలి, ఎందుకంటే ఆ గ్యాస్ని సెటిలైట్ చేసుకోవడానికి. సో అలాంటివి ఏమి వేయకుండా ప్యూర్గా మీకు గ్రీన్ కలర్ కావాలంటే పచ్చిమిర్చి, లేకపోతే పాలకూర, మెంతికూర, లేకపోతే మీకు కారం ఎర్రగా కావాలి అనుకుంటే పండుమిరపకాయలు, టమాటోస్ అలాంటివి యూజ్ చేసి మేము కలర్స్ అలా చేసుకుంటాం. ఫుడ్ కలర్సే, ఇంకా వేరే ఏముండవు. బట్ ఐ వాంట్ టు నో 2 things సార్. ఇప్పుడు ఎప్పుడు కూడా సిటీలో ఒక రెస్టారెంట్ పెడుతున్నా అంటే ఎంత మోడర్న్ గా చేసి చూపిద్దాం, ఎన్ని అద్దాలు పెట్టేద్దాం, ఆడియన్స్ ని ఎలా మెస్మరైజ్ చేద్దాం, ఫుల్ లైట్లు పెట్టేద్దాం ఆడియన్స్ మీద, కస్టమర్స్ మీద, అలాగే. బట్ మీరు మాత్రం చాలా ట్రెడిషనల్ కల్చర్ లోని మొత్తం వుడెన్ వాడుతూ, లైట్ కూడా అంబియన్స్ కూడా కస్టమర్స్ కి ఎక్కడ ఇబ్బంది లేకుండా ఇదొకటి మెయిన్ గా ఆలోచించారు. అండ్ సెకండ్ది, ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు మెనూ కార్డ్స్, QR కోడ్స్ అనేవి చాలా ఆలోచిస్తున్నారు. బట్ మీరు మాత్రం చాలా స్పెషల్ కేర్ డిజైన్ చేసుకుని ఒక మెనూ కార్డ్ తయారు చేయాలి. ఈ రెండింటికి ఆన్సర్స్ కావాలి సార్ మీరు. ఫస్ట్ మీకు మెనూ కార్డ్ అడిగారు కాబట్టి చెప్తాను. QR కోడ్ అనేది నేను పెట్టానండి చిన్నగానే. బట్ ఏంటంటే ఇది ఏంటంటే ఎక్స్పీరియన్స్. ఒక QR కోడ్ స్కాన్ చేస్తే మెనూలో అవి వస్తాయి. కానీ ఒక కస్టమర్ వచ్చి మన దగ్గరకు వచ్చి ఎక్స్పీరియన్స్ అవ్వాలి అనుకుంటే ఒక హ్యాండ్లో ఒక మెనూ అనేది ఒకటి ఉందనుకోండి, ఆయన చూసి ఆ ఫీలింగ్ అనేది వేరే ఉంటుందండి. సో ఐటమ్ ఆయన స్క్రాల్ చేసే బదులు, ఫోన్లో చూసే వాళ్ళు భీమవరం కోడివేపుడు అనగానే ఓ ఇది భీమవరం కోడివేపుడు, అక్కడ స్టైల్ ఆఫ్ చేస్తారు, ఇది ట్రై చేయొచ్చు అని చెప్పి. అండ్ మీ సెల్లింగ్ కూడా దీంతోనే ఎక్కువ ఉంటుంది. అందుకని చెప్పి ఇంత కేర్ తీసుకొని మేము మెనూ కార్డ్ డిజైన్ చేస్తాం. మీరు అడిగిన ఇంకో క్వశ్చన్ అంబియన్స్ గురించి. అంబియన్స్ మీరు చూసి ఉండొచ్చు, మ్యాక్సిమం ఎక్కువ వుడ్ ఉంటుంది, అన్నీ కూడా టీకే, వేరే ఏమీ లేవు. మీరు చూసిన చైర్స్ అన్నీ కూడా ఏంటంటే ప్రత్యేకంగా అంటే ఒక సెటప్ ఉంటుందండి చైర్లో కూడా. ఒక మీరు లోపల కూర్చున్నారనుకోండి, దానికి ఒక స్ట్రైట్ చైర్ ఉంటుంది, అంటే ఒక యాంగిల్. అంటే రెస్టారెంట్స్లో చైర్స్ కూడా దేర్ ఇస్ అ లాజిక్. ఇప్పుడు మనకి ఇంత స్పేస్ ఉందంటే స్పేస్ ఎంత ఉండాలి అనేది కూడా ఒక లాజిక్ ఉంటుంది. అక్కడ ఉన్నదానికి ఏంటంటే స్ట్రైట్ చైర్. ఇవి ఉన్నాయి చూసారా, ఇవి వచ్చేసి రిలాక్స్డ్ చైర్స్ మనకి. అంటే మనకి బార్ అండ్ కిచెన్ అండి, కిచెన్ అండ్ బార్ అంటాం మనం. సో దీంట్లో కొంచెం రిలాక్స్ అవుతారు. ఈ ఏరియా వచ్చేసేటప్పుడు రిలాక్స్డ్ ఏరియా, మంచి కూర్చొని డ్రింక్ చేస్తాను, తాగుతాను, ఒక ఫ్రెండ్తో మాట్లాడుకుంటాను, చిట్ చాట్ చేసుకుంటే దే కెన్ స్పెండ్ దర్ ఈవినింగ్ హియర్. అందుకని చెప్పి ఇలాంటి అంబియన్స్ ఇక్కడ డిజైన్ చేసాం. గ్రేట్ సార్. బట్ వాట్ అబౌట్ అంటే లైటింగ్ కూడా కస్టమర్స్కి ఎక్కడ ఇబ్బంది లేకుండా చాలా కేర్ తీసుకున్నారు. అవునండి. అంటే అది ముందు నుంచి మీకు ఉందా సార్? అంటే మార్కెటింగ్ స్ట్రాటజీస్ అన్నీ కూడా ఉంటాయి. అవునండి. అంటే ఇప్పుడు నేను కొత్తగా రెస్టారెంట్ స్టార్ట్ చేయలేదండి. ఇట్స్ బీన్ వివాహ భోజనం అనేది 9 years రెస్టారెంట్ అండి. అండ్ మనం వీఆర్ దేర్ ఇన్ అనంతపూర్, తిరుపతి, చెన్నై, హైదరాబాద్లోనే 3 ప్లేసుల్లో ఉన్నాం మనము. సో లైటింగ్ అనేది ఇట్ షుడ్ అంటే బయట నుంచి గెస్ట్ ఎండలోంచి వచ్చిన తర్వాత ఇట్ షుడ్ సూట్ ఈజ్ అంబియన్స్. అంటే కంటికి అంబియన్స్ కనిపించాలి అంటే లైటింగ్ బ్రైట్ ఉండకూడదండి. సో దానికి అది కూడా ఒక లాజిక్ అనమాట. సో కస్టమర్ వచ్చినప్పుడు చూసారనుకోండి, ఇట్ హ్యాస్ టు రిలాక్స్ ఈజ్ ఐస్. సో
సో ఆ అంబియన్స్ లైటింగ్ అనేది అన్ని మేము చూసుకొని చేస్తాం. మీరు ఇప్పుడు లోపల అంబియన్స్లో లైట్స్ చూసుండొచ్చు కదా, ఆ రౌండ్ లైట్స్ చూసారు కదా, మీరు చెప్తే నమ్మరు, ప్రతి ఒక్క లైట్ లోపల ఉన్నది ఇట్స్ హ్యాండ్ మేడ్ లైట్, ఇట్స్ నాట్ ఈ చేసింది కాదు. ఇక్కడ ఉన్న లైట్లు అన్నీ కూడా వీ హ్యావ్ మేడ్ ఇట్ విత్ హ్యాండ్. ఇప్పుడు మీరు ఆ రౌండ్ కూడా ఇట్ టుకస్ అదేంటంటే పురుకుస్ అంటాం కదా, ఆర్టిస్టిక్ పురుకుస్ అంటారు మీరు చూస్తే. దాన్ని ప్రతి ఒక్కటి ఒక లైట్ చేయడానికి టుకస్ 3.5 days. అది వచ్చి రెగ్యులర్గా హ్యాండ్తో చుట్టుడు, ఇక్కడ కింద చుట్టాలి, మళ్ళీ పైన చుట్టాలి, కింద చుట్టాలి, పైన చుట్టాలి. ఇట్ టుకస్ 3.5 days ఫర్ మేకింగ్ వన్ లైట్. సో ఇట్స్ ఆల్ హ్యాండ్ మేడ్ లైట్స్. మీరు ఇక్కడ ఉన్నాయి మ్యాక్సిమం అన్ని హ్యాండ్ మేడ్ ఏనండి. ఎనీవేర్ యూ సీ టేబుల్స్ కానీ చైర్స్ కానీ అన్నీ కూడా ఇక్కడ చేయించుకున్నవే. గ్రేట్ సార్. నేను రెస్టారెంట్స్కి వెళ్తూ ఉంటాను, బట్ కొంతమంది ఏంటంటే అంబియన్స్ లైట్ తీసుకుని ఫుడ్ మీద కాన్సన్ట్రేట్ చేస్తారు, కొంతమంది ఫుడ్ మీద కాన్సన్ట్రేట్ అంబియన్స్ లైట్ తీసుకుంటారు. అలా ఏ రెస్టారెంట్ అంటే ఎందులో కొంచెం తగ్గుతూ ఉంటుంది. బట్ వివాహ భోజనంబు ప్రతిదీ కూడా ఆ ట్రెడిషనల్ కల్చర్ ని చూపిస్తూ, స్టార్టింగ్ నుంచి మనం వస్తూ కూడా మనం మర్చిపోతున్న అరిసెల్ని, జంతుకులు అన్ని చూపిస్తూ లోపలికి వచ్చి మనం మర్చిపోతున్న ఫుడ్ స్టైల్స్ అన్ని చూపిస్తాం. బట్ మీరు బాగా ఫాలో అయ్యేది ఏంటి సార్ వివాహ భోజనంలో? ఆ రెండు చాలా చక్కగా బ్యాలెన్స్ చేస్తారు. అవునండి. సో మనము ఫస్ట్ ఇది వచ్చేసి ఒక జస్ట్ 2 months ఓల్డ్ అండి. దీనికన్నా ముందు పక్కనే ఒక 6 buildings ముందర ఉండేవాళ్ళము. అప్పుడు ఏంటంటే అప్పుడు ట్రెండ్ ఎలా ఉండేదంటే అండి, మేము స్టార్ట్ చేసినప్పుడు ఇట్స్ ఓన్లీ ఫుడ్, అదర్ దాన్ ఫుడ్ దేర్ ఇస్ నథింగ్. వాళ్ళకి ఎవరికైనా అంటే ఇప్పుడు కూడా అలానే ఉన్నారు. ఒక రెస్టారెంట్ ఇప్పుడు విజయవాడ ఎక్కడికి వెళ్తాము, ఇడ్లీ ఉంటుంది, జస్ట్ ఆయన వేసేది బల్లే, ఇది రాయి వేస్తారు, రాయిలో కూర్చొని మనం తింటాము, దానికి ప్రాబ్లం ఉండదు. బట్ ఇప్పుడు ఎలా అయిపోయిందంటే అప్పుడు అలానే ఉండే, అప్పుడు నాకు అంబియన్స్ అంత లేకపోతుండే, ఓన్లీ ఆ ఘటోద్గచ ఇమేజెస్ ఉంటుంది. బట్ ఇప్పుడు ట్రెండ్ మారుతుందండి, ఇన్స్టాగ్రామ్లో పెరుగుతుంది, ఫాలోవర్స్ వస్తున్నారు, అండ్ కస్టమర్స్కి కూడా తినడానికే కాదు చూస్తానికి, కూర్చోడానికి, రిలాక్సేషన్, మీరు ఇందాక చేరన్న రిలాక్సేషన్కి, అంబియన్స్కి, పిల్లల్ని తీసుకొని వస్తే ఒక కొత్తదనాన్ని పరిచయం చేయాలి అని చెప్పి నా దగ్గర మీరు చూస్తే బార్ అయినా సరే, బార్ ఉన్నా మనం లిక్కర్ సర్వ్ చేస్తున్నాం కానీ పిల్లలు ఉన్నారు, వాళ్ళు కూడా వచ్చి అంబియన్స్ ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పుడు మీరు చూస్తున్న బిందులు ఇవన్నీ చాలా పాతయ్యండి, మీరు లోపల చూస్తుంటారేమో, పెద్ద పెద్ద పోల్స్ లాగా ఉన్నాయి, అడుగుతుంది. అవేం తెలుసా అండి? ఇట్స్ ఎ ప్యూర్ బర్మా టీ, ఇట్స్ మోర్ దెన్ 100 years old. ఎలా సార్, ఎక్కడి నుంచి ఇంపోర్ట్ చేశారు, ఎక్కడ పట్టుకొచ్చి? ఇవన్నీ మా పాత మండు అలోగులు ఇల్లు అండి. సో అక్కడి నుంచి ఇప్పించుకొని, మా భీమవరం నుంచి తెప్పించుకొని ఇక్కడ పెట్టించుకోవడం జరిగింది. మీరు దాన్ని చూస్తే కలర్స్ కూడా అప్పట్లో ఉన్న కలర్స్ అన్నీ కూడా మనకి ఫుడ్ కలర్స్తోనే మనకి పెయింటింగ్ చేశారు జైపూర్ ప్యాలెస్ అని. దానికి ఉన్న కలర్స్ అన్నీ కూడా అప్పుడే అవి, మేము దాన్ని ఏమి డిస్టర్బ్ చేయకుండా అలానే ఆ 100 year old పిల్లర్ని అలా తీసుకొచ్చి నీట్గా అలానే పెట్టాం. సో మీరు వచ్చినప్పుడు కంపల్సరీగా ఆ పిల్లర్స్ని చూడండి, ఫీల్ ఇట్, బికాస్ ఇట్ హ్యాస్ టు బి నోన్. అందుకని చెప్పి ఆ విషయం డెఫినెట్లీ సార్, ఎందుకంటే రెస్టారెంట్ రాగానే అవి కొంచెం డిఫరెంట్, అంటే ఒక అట్రాక్షన్ నాకు కనబడుతుంది పిల్లర్స్. బట్ ఇంత రీసెర్చ్, ఎంత బ్యాక్ స్టోరీ ఉంది, హిస్టరీ ఉంది మీకు అలా చెప్తే ఇది అవుతున్నారు. ఇంకోటి చెప్తా, మన దగ్గర ఉన్న ఉయ్యాలు ఉంది చూసారా, అది 140 year old టీక్ బర్మా టీక్ ఉయ్యాల. అది అప్పట్లో రాజులది వాళ్ళది. అక్కడి నుంచి మా ఏదో లక్కీగా మేము ఆప్షన్లో నాకు దొరకడం జరిగింది. సో తీసుకొచ్చి అక్కడ పెట్టాము. సో జనాలు వచ్చి చూసి దాన్ని ప్రతి ఒక్కళ్ళు దే ఆర్ ఫీలింగ్ ఇట్ అంటే, అరే ఇంత మంచి అంబియన్స్ ఉంది, ఇంత మంచిగా ఉంది అని చెప్పి అనుకుంటున్నాను. నౌ ఐ కెన్ అండర్స్టాండ్ సార్, మీరు చేసిన యాంటిక్ కలెక్షన్ అంతా తెచ్చి వివాహ భోజనంలో మీరు చూసుండొచ్చు, అక్కడ ఇతర సామాన్లు అవన్నీ కూడా యాంటిక్స్ అండి. ఇప్పుడు దాంట్లో ఉంటాయి, పేర్లు రాసి ఉంటాయి, 85, 95, లేకపోతే ఎప్పుడు పాత 75 అలా రాసి ఉంటాయి. గ్రేట్ గ్రేట్. అప్పట్లో రాసుకుంటేవారు కదా. సో యాంటిక్ కలెక్షన్ మీరు ఒక్కరే ఎంజాయ్ చేయకుండా కస్టమర్స్ కూడా ఎంజాయ్ చేయాలి, అందరూ చూడాలి కదండి. ఇది మన ట్రెడిషన్స్ అండి. మెయిన్గా మీరు చూస్తే అవన్నీ మన ట్రెడిషన్స్. ఆ ట్రెడిషన్స్తో పాటు మన ఫుడ్ని కూడా జనాలకు అందిస్తే ప్రతి ఒక్కళ్ళు చూడాల్సిందే. సో దాని గురించి అని చెప్పి ఇవన్నీ మనం తయారు చేయాలి. గ్రేట్ సార్. సార్ ఆల్రెడీ వివాహ భోజనం హైదరాబాద్లో స్టార్ట్ అయినప్పటి నుంచి ప్రతి ఒక్కరు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఫుడ్ ఎంత టేస్టీగా ఉండదు అందరికీ తెలుసు. బట్ వీటికన్నా ముందు ఇప్పుడు బాగా బయట వచ్చిన టాక్ ఏంటంటే వివాహ భోజనంలో కొత్త మాక్టైల్స్ వచ్చాయి, అవి టేస్ట్ ఎంత అందంగా ఉంటాయి, పేర్లు కూడా అంత డిఫరెంట్ గా ఉంటాయి అంట. అసలు ఆ క్రియేటివ్ ఐడియా, అసలు ఆ పేర్లు ఏంటి? ఇప్పటివరకు ఆ మెనూ కార్డ్ మేము చూడలేదు, ఇప్పుడు చూపిస్తాను. ఇప్పుడు కొంచెం ఉంటే మాకు ఆ మెనూ కార్డ్ చూపించండి. ఎస్. సో ఫైనల్లీ మనకి డ్రింక్స్ మెనూ అయితే వచ్చింది. సో సార్ మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇంకా బాగుంటుంది. అండ్ మీ అందరూ కూడా తెలిసి ఉంటుంది, ఈ మధ్యన వివాహ భోజనంలో మాక్టైల్స్ ఒక డిఫరెంట్ నేమ్స్తో, ఒక డిఫరెంట్ టేస్ట్తో చాలా క్రియేటివ్గా మన రవి గారు అయితే తయారు చేయడం జరిగింది. ఆయనతోనే మాట్లాడాలి ఇంకా చాలా విషయాలు. హౌ ఇట్ ఈస్ సార్, ఇది ఎలా ప్లాన్ చేశారు అసలు డ్రింక్స్? సో ఇప్పుడు ఏంటంటే ఏమైపోయిందంటే డ్రింక్స్ అనేవి ఆల్కహాల్ అయినా, మాక్టైల్స్ అయినా, కాక్టైల్స్ అయినా
మస్ట్ అయిపోయింది. Yeah. ఒక రెస్టారెంట్కి ఉండాల్సిన దాంట్లో ఒక ఆల్కహాల్ కూడా కంపల్సరీ అయిపోయింది. సో అలానే ఆల్కహాల్ తాగే వాళ్ళకే కాకుండా ఆల్కహాల్ తాగని వాళ్ళు ఉంటారు. సపోజ్ Yeah. చాలామంది ఆల్కహాల్ తాగరు, పిల్లల్ని తీసుకొని వస్తారు, వాళ్ళకి ఒక ఎక్స్పీరియన్స్ ఇవ్వాలని చెప్పి కొన్ని మాక్టైల్స్ మేము డిజైన్ చేసుకున్నామండి. డిజైన్ చేసుకున్న దానికి పేర్లు పెట్టాలి, Okay. ఎలా పెట్టాలి. సో ఎలా పెట్టాలి అనే ఆలోచనతోనే ఈ మెనూ కార్డ్ తయారు చేయడం జరిగింది. సో దీంట్లో మీరు చూస్తే నాకే కాదు, నా పార్ట్నర్ అమిత్ గారికి కానీ, సందీప్కి కానీ బ్రహ్మానందం గారు అంటే చాలా మక్కువ. Oh my God. ఆయన అంటే చాలా ప్రేమ. ఆయన ఒకటేసారి కలిశాను కానీ ఆయనని ఏమంటారు, ఈ మెనూ కార్డ్ ఆయన చూపించలేకపోయాను. బట్ ఈ ఈ దీంట్లో ఉన్న పేర్లు చాలా వరకు ఇన్స్పిరేషన్ బ్రహ్మానందం గారి సినిమా పేర్లు. సూపర్ సార్. మీరు ఒక నెల్లూరు పెద్దారెడ్డి గారు అంటారు, పద్మనాభ సింహ, ఓకే, నా సామిరంగ, మిస్టర్ ఎర్రబాబు, అలాగా అంటే ఒక్కొక్క సినిమాలో ఒక క్యారెక్టర్ తీసుకున్నారు. జఫా అని, గచ్చిబౌలి దివాకర్, నిక్కర్ నారాయణ, జిగేల్ రాజా, లపాకి టపాకి, పెళ్లికాని ప్రసాద్, ఇది చాలా ఖాన్ దాదా, లవంగం, అన్నిటికన్నా ఇష్టమైన పేరు కిల్ బిల్ పాండే, హల్వారాజ్, పైల్వాన్, తగ్గేరేలే, గాలి సీను, మెక్డవల్ మూర్తి, శంకర్ దాదా, జంతర్ మంతర్, ఇలాంటి పేర్లు, ఓబుల్ రెడ్డి, ఇలాంటి పేర్లు పెట్టాలి అని చెప్పి అంటే ఒక మాక్టైల్కి కనెక్టివిటీ అనేది ఉండాలండి. ఇప్పుడు మాక్టైల్ తాగాలి అనుకున్న వచ్చే కస్టమర్స్ కూడా వాళ్ళకి కనెక్టివిటీ కావాలి. ఎలా కనెక్ట్ అవుతారు? ఇప్పుడు మీరు అన్నారు చూసారా, ఒక పేరు చెప్పగానే నవ్వారు, అరే ఇదేంటో చాలా చూడాలి అని చెప్పి. మనం చెప్తే నమ్మరు, ఒక గెస్ట్ వచ్చారు, మా దాంట్లో ఒక పేరు ఉంది చెమ్మ చెక్క అని. సో వాళ్ళ మదర్ ఇద్దరుని ఆ అమ్మాయిని డైరెక్ట్గాని వాళ్ళ అమ్మని అడిగారు, అమ్మ చెమ్మ చెక్క అని. కానీ వాళ్ళ అమ్మ ఆవిడ షీ వెంట ఇంటూ ఆ ట్రెడిషన్స్, ఆవిడ దానికి చెమ్మ చెక్క, చరడేసి మొగ్గ అట్లా పోయి, అంటే అది ఒక్కటి రిపీట్ అవ్వాలి అనే దానికి ఆ ఉద్దేశంతోనే మనము ఇలాంటి పేర్లు తీసుకొని మెనూస్కి పెట్టడం జరిగింది. బట్ డెఫినెట్లీ మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తారు, ఎందుకంటే ఇప్పట్లో మెనూ కార్డ్ ఎంత మోడర్నైజ్ వర్డ్స్తో క్రియేట్ చేద్దాం అందరూ అనుకుంటారు. అంటే అది ఇప్పుడున్న జెన్జీ జనరేషన్ కూడా అర్థం కదా పదాలు, బట్ మీరు మాత్రం ప్రతి ఒక్క జనరేషన్కి అర్థమయ్యేలా మంచి మంచి, చాలా రిస్కీ ఇది. బట్ హౌ యూ అచీవ్డ్ దిస్? అంటే కస్టమర్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారు? కస్టమర్స్ ఒకటే, నేను అన్నాను కదా, ఫస్ట్ ఒకసారి పేరు చూడగానే మీరు అంటే నువ్వు వేరే వాళ్ళు అక్కర్లా, మీరే ఒక పేరు చెప్పగానే మీ ఫేస్లోనే ఆ వెలుగు వచ్చింది, నవ్వు వచ్చింది, అరే ఇదేంటో డిఫరెంట్గా ఉంది, ఇదేంటో ట్రై చేయకూడదు అని. సో ఇదే కాదు, ఇప్పుడు ఇది స్టార్ట్ చేయకముందు మన ఫుడ్ మెనూలో చూసుకుంటే మీరు, నా పేర్లన్నీ కూడా ఒక విచిత్రంగానే ఉంటాయి. అంటే ఇట్స్ ఫ్రమ్ ద రూట్స్, ఇట్స్ నాట్ ఫ్రమ్ అదర్ వేస్. ఫుడ్ పేరు కూడా ఒకవేళ మనము నెల్లూరు తీసుకుంటే అయితే నెల్లూరు చేపల పులుసు అని అందరూ పెడతారు. మనం భీమవరం నుంచి మసాలాస్ ట్రై చేస్తాం, మాది భీమవరమే. ఓకే. సో అక్కడి నుంచి ట్రైప్ చేసిన మసాలాస్, మన అన్నీ కూడా మసాలాస్ అన్నీ కూడా మనం హ్యాండ్ పిక్డ్ అండి. కొన్ని కేరళ నుంచి, కొన్ని వచ్చేసి కర్ణాటక నుంచి తెచ్చుకుంటాము. సో అలా మొత్తం అన్నీ ఇక్కడ చిల్లీస్ వచ్చేసి గుంటూరు, వరంగల్ నుంచి కారం చేయించుకుంటాం. సో అవన్నీ పిక్ చేసుకొని వీ మేక్ మసాలాస్. సో వాటి నుంచి చేసుకొని భీమవరం నుంచి వచ్చే మసాలా నుంచి యూజ్ చేసి భీమవరం పొడి పెట్టడం జరుగుతుంది. సో అలాగ ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఇన్స్పిరేషన్ ఉంటుంది. సో అలాగనే నా పేరుకు కూడా ఇన్స్పిరేషన్ ఉండాలని చెప్పి అన్ని మా బ్రహ్మానందం గారి పేర్లు పెట్టాము. గ్రేట్. నాకు ఎలా అంటే 3 విషయాలు ఇష్టం, చాలా ఇష్టం అండి. ఇళయరాజా గారి ఇష్టం, సూపర్. ఇంకోటి బాలసుబ్రహ్మణ్యం గారి ఇష్టం, మన బ్రహ్మానందం గారి ఇష్టం. అంటే వీళ్ళు ముగ్గురు ఒక ఇన్స్పిరేషన్. ఎప్పుడు మనం లోలో ఉన్నా కానీ ఈ 3 చూసామనుకోండి, యూ విల్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్. సో అందుకని చెప్పి రెస్టారెంట్లో ఎప్పుడు కూడా మీరు వింటా ఉంటే, మీరు తినేటప్పుడు ఇళయరాజా గారి మ్యూజిక్కే ఉంటుంది. దాంట్లో ఎక్కువ వరకు బాలసుబ్రహ్మణ్యం గారు ఏదైతే పాడారో ఆ పాటలన్నీ ట్రాక్ నేను నా కలెక్షన్స్ చాలా ఎక్కువ ఉంటాయండి. అవన్నీ కలెక్షన్ చేసి నేను ఇక్కడ ప్లే చేస్తూ ఉంటాను. సార్ నాకు నిజంగా ఇందాక నేను ఒక హాఫ్ అన్ అవర్ నుంచి వింటున్నాను, నాకు ఎందుకు ఓన్లీ ఓల్డ్ సాంగ్స్ వస్తున్నాయి నాకు అర్థం కాలేదు సార్. అందులో మళ్ళీ ఇళయరాజా గారి సాంగ్స్ ఎందుకు వస్తున్నాయి? సో లవ్ ఇప్పుడు నాకు ఆన్సర్ తెలిసింది. మీకన్నా పెద్ద డైహార్డ్ ఫ్యాన్ వాళ్ళ ముగ్గురికి ఎవరు ఉంటారు? అయ్యో నేను చాలా చిన్నోండి, చాలా చిన్నోండి. గ్రేట్ సార్. బట్ ఒక మెయిన్ మెనూ తయారు చేయడానికి 1 month తీసుకున్నారు, అందులో ఇంత క్రియేటివ్ నేమ్స్తోని. అవునండి. ఈ డ్రింక్స్ మెనూ వెనకాల ఎంత బ్యాక్ స్టోరీ ఉంది సార్? దీనికి చెప్పాలంటే అండి, ఎవ్రీ డిష్ ఒక ఐటెం కానీ డిష్ చేసేది. దీంట్లో మీరు అనుకుంటారు మామూలుగా ఇవన్నీ ఉన్నాయి, జస్ట్ యాడ్ చేయడము, ఎవరైనా బార్టెండర్కి ఇచ్చేస్తే చేసేస్తారు అనుకుంటే, బట్ నో, దీనికి ఒక రీసెర్చ్ చేసామండి. ఇప్పుడు మేము ఒక దొరబాబు అని పెట్టామంటే పేరు, దానికి తగ్గట్టు ఆ పేరుకి తగ్గట్టు కూడా దాని డ్రింక్స్లో ఏమేమి ఉన్నాయి, ఏమేమి ఉండాలి. దొరబాబు అంటే కొంచెం కలర్ ఎలా ఉంటుంది,
సో దాన్ని పెట్టి కూడా పెట్టాము. సో ఒక్కొక్క డ్రింక్కి కూడా మాకు ఒక మాక్టైల్ తయారు చేయడానికి టుకస్ లైక్ 4-5 డేస్. అంటే మల్టిపుల్ తాగడము, వాళ్ళు ఇచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని కరెక్షన్ చేయడము. ఒక ప్రొఫెషనల్ ఎవరినన్నా ఈ మాక్టైల్స్ తాగే వాళ్ళు ఫుడ్ కాన్షియస్ ఉంటారు, వాళ్ళని తీసుకొని రావడము, వాళ్ళకి చూపించడం టేస్ట్, వాళ్ళ దగ్గర నుంచి సజెషన్స్ తీసుకొని దెన్ వీ మేడ్ అ మెను. ఇట్స్ నాట్ ఒక పేరు అనుకొని డైరెక్ట్గా పెట్టేయడం కాదు. ఇట్స్ ఒక డిష్ వెనకాల ఇట్ విల్ హ్యావ్ లాట్స్ ఆఫ్ క్రియేటివిటీ. ఒక రాజుగారి కోడి పులావ్ అని చెప్పి మేము తయారు చేస్తాం. దాని వెనక చెప్పాలి అంటే మేము అది తయారు చేయాలి అనుకుంటే అది స్టీమ్ కుక్డ్ అండి. సో ఆ స్టీమ్ కుక్డ్లో ఇట్ విల్ టేక్ ఓన్లీ 15 minutes టు ప్రిపేర్. 15 minutesలో 7 minutes తర్వాత చికెన్ వేస్తాం దాంట్లో. అప్పటి వరకు మసాలాలు అన్నీ ఉడుకుతారు. 7 minutesలో మీకు చికెన్ ఉడకాలి. ఓ మై గాడ్. 7 minutesలో మనం మామూలుగా చికెన్ ఉడకడం ఇంపాసిబుల్. సో దానికి ఏం చేయాలి, సో దానికి ఎంతసేపు ముందు మ్యారినేట్ చేసుకోవాలి, దాంట్లో జల్దీ ఉడకడానికి ఏం చేయాలి. సో ఇవన్నీ ఒక రీసెర్చ్ అండి. ఇప్పుడు మనకి ఎలాగ సైంటిస్టులు అంటారు కదా, మా షెఫ్లు కూడా అలాగేనండి. దానికన్నా మీరు పెద్ద సైంటిస్ట్ అయిపోయారు సార్. నేను జస్ట్ సజెషన్స్ ఇవ్వగలుగుతానండి. నేనేంటంటే నా చిన్నప్పటి నుంచి బీన్ ఇన్ టు ఫుడ్ ఇండస్ట్రీ. మా నాన్నగారు షెఫ్, సో అక్కడి నుంచి డాడీ ఈజ్ ఇంటూ కేటరింగ్స్. అలాగనే మా యాదగిరి షెఫ్, ఆయన ఒక పెద్ద షెఫ్. ఆయన దగ్గర 30+ years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఫుడ్ ఇండస్ట్రీ. ఆయన కింద చేసిన వాళ్ళు ఇప్పుడు ఎక్కడెక్కడో పొజిషన్స్లో ఉన్నారు ఆయన కింద నేర్చుకున్న వాళ్ళు. సో ఇద్దరు గురువుల్ని పెట్టుకొని నేను జస్ట్ చూసి వాళ్ళకి టేస్ట్ చెప్పడమే తప్ప నేనేమీ చేయలేదు. గ్రేట్ సార్. ఐ వాంట్ టు కంక్లూడ్ విత్ టూ క్వశ్చన్స్, ఫైనల్ క్వశ్చన్స్. ఇప్పుడు గచ్చిబౌలి దివాకర్ కొన్ని పేర్లు సజెస్ట్ చేస్తున్నారు సార్. దానికి కింద కస్టమర్స్కి అర్థం అవ్వడానికి ఇందులో ఇవన్నీ కలపబోతున్నాయి, ఈ ఫ్లేవర్స్ అన్నీ ఉంటాయి, అలా ఏమైనా ఎక్స్ప్లెనేషన్ ఉంటుందా సార్? అవునండి, మీరు ఇప్పుడు ఎగ్జాంపుల్ చూస్తే ఇక్కడే చూడండి. ఓకే దొరబాబు అన్నాం కదండి, దాని కింద ఆరెంజ్, మ్యాంగో, పైనాపిల్, లీచీ జ్యూస్, ఫ్రెష్ క్రీమ్, స్ట్రాబెరీ క్రష్. ఓ మై గాడ్. సో ఇలాంటివి వాళ్ళకి తెలియడానికి, అండ్ మా సీక్రెట్ ఇంగ్రీడియంట్స్ ఎలాగైనా ఉంటాయి, అది మొత్తం పెట్టాం కాబట్టి దాంట్లో ఏమేమి. ఇప్పుడు సపోజ్ నేను వచ్చాను ఒక మాక్టైల్ తాగుతున్నాను, నాకు కావాల్సింది ఓన్లీ ఆరెంజే నేను తాగుతాను, నేను పైనాపిల్ తాగను. సో వీ కెన్ కస్టమైజ్ ఇట్ ఫర్ యూ. ఓకే, ఈయనకి ఇదే ఉంది, మీరు ఎలా టేస్ట్ కావాలంటారు, మీడియం స్వీట్ కావాలా, కొంచెం మంచిగా స్వీట్ కావాలా, లేకపోతే దాంట్లో మీరు సోడా, కొంతమంది ఉంటారు సోడా వేసుకోరు, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంటుంది, స్ప్రైట్ వేసుకోరు, దే వాంటెడ్ విత్ ఫ్రెష్ వాటర్. సో వాళ్ళకి అనుగుణంగా కూడా ఏమంటారు ఒక మాక్టైల్ మేము వాళ్ళకి కావాల్సినట్టు చేసిస్తాం. గ్రేట్ సార్. బట్ ఇప్పుడు ఏ డ్రింక్ పాపులర్ అని కాకుండా ఏ క్యారెక్టర్ బాగా పాపులర్ వివాహ భోజనంలో? అన్నిటికైనా పాపులర్ ఏరియా అంటే నెల్లూరు పెద్దారెడ్డి. ఇప్పుడు వరకు నేను అంటే ఆల్కహాల్ అనేది వేరే, ఫ్యామిలీ క్రౌడ్ వచ్చినప్పుడు పిల్లలకి ఎవరైనా ఇస్తారు అనగానే ఫస్ట్ నేను షాక్ అయ్యాను. ఇప్పుడు మన ఇవన్నీ అప్పటి సినిమాలు అండి, నెల్లూరు పెద్దారెడ్డి, ఐ వాంట్ టు టాక్ టు నెల్లూరు పెద్దారెడ్డి. సో వాళ్ళ డాడీ వచ్చి చదువుతున్నారు అనమాట, నాన్న నువ్వు ఏమన్నా మాక్టైల్ అంటే ఏమన్నా తాగుతావా, జ్యూస్ తాగుతావా అంటే అది ఇలా చూసుకున్నాడు, నాన్న ఇదేంటి నాన్న అంటే నెల్లూరు పెద్దారెడ్డి అంటే, నాన్న నాకు ఇదే కావాలి. గ్రేట్ సార్. దాని తర్వాత వాళ్ళ నాన్న చెప్పాడు, దీంట్లో ఒక డైలాగ్ ఉంటుంది సినిమాలో, ఐ వాంట్ టు టాక్ టు నెల్లూరు పెద్దారెడ్డి, అదే పట్టుకున్నాడు, ఐ వాంట్ టు టాక్ టు నెల్లూరు పెద్దారెడ్డి. గ్రేట్ సార్. బట్ వన్ ఫైనల్ క్వశ్చన్, అంటే మీరు ఎంత పెద్ద మూవీ బఫో, మీరెంత మూవీస్ని బాగా ఫాలో అవుతారో, మూవీలో ఉన్న సెలబ్రిటీస్ని ఎంత ఫ్యాన్ మాకు అంతా అర్థం అవుతుంది. బట్ సందీప్ కిషన్ గారితో ఎలా ఉంది ర్యాపో, ఆయనతో ఎలా ఎంజాయ్ చేస్తున్నారు ఇప్పుడు వివాహ భోజనంలో, ఆయన కూడా వస్తున్నారు కాబట్టి? అవునండి, హౌ ఇట్ ఈస్? సో ఐ విల్ టెల్ యూ అన్ ఎక్స్పీరియన్స్. అంటే సందీప్ నాకు మన వివాహ భోజనం స్టార్ట్ చేయక ముందర నుంచి నా ఫ్రెండ్. ఓకే, దగ్గర ఒక 12-13 years నుంచి ఫ్రెండ్షిప్ ఉంది. దెన్ ఒకరోజు నేను ఇలాగ రెస్టారెంట్ స్టార్ట్ చేస్తున్నాను అంటే సందీప్ అన్నారు, రవి ఒకసారి రా, నువ్వు ఏదో రెస్టారెంట్ అనుకుంటున్నావు అంటే కదా, ఒకసారి ఏంటో చెప్పు అన్నారు. చెప్పు అనగానే సరే బ్రో అని చెప్పి వస్తున్నానని చెప్పి వెళ్ళాను. అంటే మనం సినిమా సిట్టింగ్ ఎలా వేసుకుంటారు, అందరూ కూర్చొని స్టోరీ డిస్కషన్ ఎలాగా అనుకుంటారు, అలాగనే కూర్చొని రవి ఏంటి రెస్టారెంట్ పెడదాం అనుకుంటున్నావా అంట, నువ్వు ఎక్కడ పెట్టినా పెట్టు, నేనైతే ఉంటాను, నాకు కావాలి, నేను నీతో ట్రావెల్ చేయాలనుకుంటున్నాను అంటే సరే అన్న అని చెప్పి ఐ టోల్డ్ హిమ్, నేను ఇలాంటి రెస్టారెంట్ ఒకటి అనుకుంటున్నాము. సో ఇలాగా అమిత్ గారు, షెఫ్ యాదగిరి గారు వాళ్ళిద్దరు పార్ట్నర్స్, ఇఫ్ యూ వాంటెడ్ టు కమ్, నాదైతే ఇది థీమ్, ఈ ఉంటాయి, ఇలా స్టాఫ్ ఇంతమంది ఉంటారు, లేకపోతే ఫుడ్ ఎలా ఉండబోతుంది అనేది అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. వీ హ్యాడ్ లైక్ చాట్ లైక్ 15 minutes అండి. లేచి డార్లింగ్ కంపల్సరీ నేను ఇన్వెస్ట్ చేస్తున్నాను, నేను నీతోనే ఉంటాను, కంపల్సరీగా మనం పెడుతున్నాము, హిట్ కొట్టబోతున్నాము,
నేమ్ ఎలా ఉండాలి అనుకున్నాము, మళ్ళీ వచ్చి కూర్చొని నలుగురు కూర్చొని సందీప్ కూడా నేను భోజనము ఎలాగనో వేరే వేరే పేర్లు ఉంటాయి కదండి, లైక్ వీ హ్యాడ్ లైక్ Yes. చాలా ఉంది. దాని తర్వాత మాయాబజార్ సినిమా గురించి వచ్చింది. సందీప్ కూడా అన్నారు వివాహ భోజనం ఎలా ఉంటుందని చెప్పి నేను అన్నాను. సందీప్ కూడా బా ఇది మస్ట్ వేరు, వివాహ భోజనం సూపర్ వేరు, మంచి క్లిక్ అయింది, ఇదే పెట్టుకుని వెళ్దాము. అండ్ సందీప్ కూడా చాలా జోవియల్ అనమాట. ఏది కావాలన్నా సరే వెంటనే వస్తాడు, హెల్ప్ చేస్తాడు. ఎవరికైనా కావాలన్నా కానీ కంపల్సరీగా చెప్తారు. ప్రతి ఒక్కరిని ఒక 10 మందిని పంపించేవాడే సందీప్. సో అలా సందీప్తో నా జర్నీ స్టార్ట్ అయింది. ఇప్పటికి 8 years అయింది. 8 అంటే యాజ్ అ పార్ట్నర్, బట్ 9 years అయింది, సారీ 9 years నుంచి వీఆర్ అ గుడ్ ర్యాప్ విత్ ద పార్ట్నర్స్. దీనికన్నా మంచి బాండ్ ఇంకెక్కడ ఉంటుంది? ఇంకేముంటది? 9 years రన్ అవుతుందండి. గ్రేట్, అంతేనండి. గ్రేట్. లైక్ బ్రదర్ టు మీ, ఇంకా వేరేదేం లేదు. నేను ఆయన బ్రదర్సే. మా పార్ట్నర్ అందరు బ్రదర్ లాగానే ఉంటారు. వాళ్ళు ఏంటి ఇట్లా, నేను చిన్నోడిని, ఏం కాదు, ఏం పొగినా నన్నే పొగురుతారు. సో ఐ టేక్ ఎవ్రీథింగ్, నాకే క్రెడిట్స్ అన్ని నాకే వస్తాయి. సో ఎప్పుడు సార్ బ్రహ్మానందం గారికి ఎప్పుడు తీసుకెళ్ళబోతున్నాము? ఐ వాంటెడ్ టు, అది చెప్తే నాకు గూస్ బంప్స్ వస్తున్నాయి. చూసారా, బ్రహ్మానందం గారి పేరు చెప్తేనే ఆయనని, అంటే నాకు గౌతమ్ బాగా ఫ్రెండ్ అండి. బట్ ఈ విషయం నేను మన మా సందీప్ కూడా చెప్పాను, డార్లింగ్ నేను గౌతమ్ మన బ్రహ్మానందం గారు కంపల్సరీ తీసుకొస్తాను అని కూడా ఆయన చెప్పారు. సో వీఆర్ వెయిటింగ్, క్రాస్ సో ఫింగర్స్. మీరేం క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ చేస్తారు ఆయనకి? మీకే ఛాన్స్ వచ్చి నువ్వే ఒక క్యారెక్టర్ నా దగ్గర తీసుకురంటే మీరే క్యారెక్టర్ తీసుకెళ్తారు? అర్థం కాలేదు ఏమన్నా. బ్రహ్మానందం గారికి ఏ క్యారెక్టర్ తీసుకెళ్ళి టేస్ట్ చేస్తారు? నేనా? నేనైతే కిల్ బిల్ పాండే అంటే నిజంగా చెప్పాలంటే ఆ సినిమా నేను ఎప్పుడు మూడ్ ఆఫ్లో ఉన్నా చూడటప్ప సినిమా అంటే అదే. ఆయన రేసు గుర్రంలో చేసిన క్యారెక్టర్, ఆ బిట్టు అసలు ఆయన నెక్స్ట్ లెవెల్ అది. థ్యాంక్ యూ సార్. అండ్ మీకు స్పెషల్ థ్యాంక్స్ దేనికి చెప్పాలంటే, సార్ ఊరి పేరు భైరవకోన అప్పుడు సందీప్ కృష్ణ గారు ఒక ఆఫర్ ఇచ్చారు. ఆ. సో దాన్ని మీరు కూడా ఒక పార్ట్నర్ గా యాక్సెప్ట్ చేసి అవునండి. చాలా మందికి డిస్కౌంట్ ఇవ్వడం జరిగింది. అయ్యో అండ్ యాజ్ అ మూవీ లవర్స్ గా మేమందరం కూడా దాన్ని ఎంజాయ్ చేసాం. ఫుడ్ అవునా? లవర్ గా ఎంత చేసాం, మూవీ లవర్ గా. అవునా, సో స్పెషల్ థ్యాంక్స్ టు యూ ఫర్ థ్యాంక్ యూ వెరీ దట్. మచ్. సందీప్ ఆ విషయంలో ఒకటే అన్నారు, రవి ఇలాగా ఉంది కదా, ఇలా చేస్తున్నాము, ఓపెనింగ్ అప్పుడు ఎవరైతే ప్రీమియర్ షోస్ చూస్తున్నారో వాళ్ళకి ఇద్దాము అన్నారు. మీరు ఇవ్వండి అన్న, మీ రెస్టారెంట్, మీ దానికి ఏమండి ఇవ్వడానికి అని చెప్పాను. దెన్ ఇమీడియట్లీ గేవ్. చాలామంది వచ్చారు. చెప్పాలంటే ఆ రోజు రిలీజ్ అయిన రోజే హ్యాడ్ వాకింగ్ ఆఫ్ మోర్ దెన్ 200 people విత్ ద టికెట్స్. అంటే ఒక జూబ్లీ హిల్స్ రెస్టారెంట్కే మన చెన్నై వెళ్ళారు, చెన్నై రెస్టారెంట్లో చూశారు, తిన్నారు. తిరుపతిలో, అనంతపూర్లో ఇట్ వాస్ లైక్ చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. సార్ మీలాంటి పార్ట్నర్ చాలా మందికి ఉండాలనుకుంటారు, బట్ అందుకే ఫ్రాంచైజ్ ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఎవరన్నా? ఇప్పుడు మన తిరుపతి, అనంతపురం, చెన్నై 3 ఫ్రాంచైజీ. Okay. వీఆర్ లుకింగ్ ఎట్ వైజాగ్, లుకింగ్ ఎట్ విజయవాడ, అండ్ మొన్న దెర్ ఆర్ ఫ్యూ డిస్కషన్స్ ఇన్ మలేషియా, ఫ్యూ డిస్కషన్స్ ఇన్ యుఎస్, యూకేలో ఉన్నారు. సో సందీప్ వాళ్ళ ఫ్రెండ్స్ కూడా యూకే నుంచి చాలామంది వచ్చారు. వీ హ్యాడ్ దెమ్ డిస్కషన్. బట్ మేము ఒక పాలసీ అనుకుంటాం, ఇట్స్ నాట్ ఫ్రాంచైజీ ఇచ్చేసి విడిచేస్తాం కాదు. వీ ఫాలో ప్రతి ఒక్కరికి కిచెన్ టీమ్ అంటే నాదే ఉంటుంది. బికాజ్ ఐ డోంట్ వాంటెడ్ టు లూజ్ రెసిపీస్. సో ఫ్రెంట్ మేనేజ్ చేస్తే సరిపోతుంది నాకు వాళ్ళు వచ్చి. నేను ఎలా అయితే ఇక్కడ చూసుకుంటున్నానో, ఏమంటారు, నా ఫుడ్, నా డైలీ ఫుడ్ ఇదే. ఓకే. సో ఇక్కడ ఎలాగైతే కూర్చొని చూసుకుంటున్నానో అలాగనే కిచెన్ నేను చూసుకుంటాను. నీకు నువ్వు వచ్చి ఫ్రెంట్ మేనేజ్ చేస్తే చాలు, నేను నీకు ఫ్రాంచైజీ ఇస్తాను, రెడీగా ఉంటాను. థ్యాంక్ యూ సార్. నాకు అర్థమైంది సార్, ఎందుకంటే మీకు ఎంత పెద్ద, అంటే మీ ఫ్యామిలీ పర్సనల్ పార్టీ పెట్టుకొని కూడా ఈ రోజు ఇక్కడే కూర్చొని మొత్తం అంతా ఫుడ్ చూస్తున్నారంటే చాలా గ్రేట్. యా, గ్రేట్. బట్ ఎనీ ఫైనల్ నోట్ ఫ్రమ్ యూ, అంటే యాజ్ ఎ మేనేజర్ గా, యాజ్ ఎ ఫౌండర్ గా, అండ్ అలాగే ఎవరైనా ఎంటర్ప్రెన్యూర్స్ గా రెస్టారెంట్ పెట్టాలి అనుకుంటుంటే, ఎవరైనా వివాహ భోజనంకి రావాలి అనుకుంటే వాళ్ళు ఏం మిస్ అవుతున్నారు ఒకవేళ రాకపోతే, ఇవన్నీ కూడా మీ మాటల్లో ఫైనల్. ఇవన్నీ నేను చెప్పడానికన్నా మా యాదగిరి గారు అసలు చాలా బాగా చెప్తారు. ఓకే, ఆయన చెప్తారు. బట్ యాజ్ ఎ ఫుడ్ లవర్ చెప్పాలి అనుకుంటే, ఇట్స్ నాట్ జస్ట్ వివాహ భోజనం, ఇట్స్ ఆల్ ఓవర్ ఫుడ్. ఎనీ ఫుడ్, మనం తినే ఫుడ్ కరెక్ట్ ఉందా లేదా, అంటే లైక్ ఏ ప్రిజర్వేటివ్స్ లేకుండా. ఎందుకంటే మన హెల్త్ మెయిన్ అండి. మేము ప్రిపేర్ చేసే దాంట్లో ప్రిజర్వేటివ్స్ కానీ, ఫుడ్ కలర్స్ కానీ, అజినామోటోస్ కానీ, డాల్డాస్ కానీ ఏమేయం. సో వీ యూస్ ప్యూర్ ఇంగ్రీడియంట్స్. ఇలాంటి రెసిపీస్ పెట్టుకొని ఏ రెస్టారెంట్ ఓనర్ స్టార్ట్ చేసినా, లేకపోతే ఎవరైనా ఫుడ్ ప్రియుడు తినడానికి వచ్చినా, వాడికి పొట్ట సంతోషంగా ఉండి నైట్ వెళ్ళిన తర్వాత నాకు ఆరోగ్యంగా ఉన్నాను అనుకుంటే, ఒకరిని కాదు 100 మందిని తీసుకొని వస్తారు. 100 మందికి పాజిటివ్గా చెప్తారు. అదే మా సూత్రం. అండ్ ఇది ఒక్కటే ప్రతి ఒక్క ఫుడ్ ఎంటర్ప్రెన్యూర్కి కానీ, ఫుడ్ లవర్కి కానీ నేను చెప్పే ఇది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం సార్. థ్యాంక్ యూ. సో గైస్, అది మనం ఒక పార్ట్నర్తో అయితే రవిబాబు గారితో ఇప్పుడు అయితే మాట్లాడేసాం, రవిరాజ్ గారితో. సో నెక్స్ట్ యాదగిరి గారితో మాట్లాడి ఇంకా డీటెయిల్గా మనం అయితే
రెసిపీస్ గురించి అలాగే వివాహ భోజనం రెస్టారెంట్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో ఈలోపు చిన్న బ్రేక్, ఈలోపు అలా యాదగిరి గారిని తీసుకొచ్చేసి మళ్ళీ మనందరం కలుద్దాం. ఓకే. హాయ్ గాయ్స్, ఇప్పుడే మనం అయితే వివాహ భోజనపు పార్ట్నర్ రవి గారితో మాట్లాడడం జరిగింది. బట్ దానికన్నా ఇంకా డీటెయిల్గా మనకు తెలియాలి అంటే డెఫినెట్లీ ప్రతి రెస్టారెంట్కి ఒక చెఫ్ ఉంటారు, ఒక మెయిన్ చెఫ్. ఆయనతో మాట్లాడితే ఇంకా డీటెయిల్ వేస్తుంది. మరి అలాగే వివాహ భోజనంలో ద మెయిన్ చెఫ్ యాదగిరి గారు మనతో ఉన్నారు విత్ 30 years ప్లస్ ఎక్స్పీరియన్స్తోని. మరి ఆయనతో మాట్లాడి ఇంకా డీటెయిల్ విషయాలు తెలుసుకున్నాం. సార్ నమస్తే సార్. మోసమా? సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఒక 30 years ఎక్స్పీరియన్స్ ఉంది. మీ అండర్లో చాలామంది నేర్చుకొని ఇప్పుడు స్టార్ హోటల్లో చేస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది సార్? ఒక అంటే టీచర్ గురువు గారి కింద చాలా మంది శిష్యులు ఉంటారు కదా, సో మీరు ఒక గురువు గారికి ఎలా ఎంజాయ్ చేస్తుంటారు ఇవన్నీ? గురువు గారి కంటే ముందు ఏంటంటే సమాజంలో తాను ఎదుగుతూ పక్కవాడిని ఎదిగించడంలో ఉన్న గొప్పతనం ఇంకొక దాంట్లో లేదు. కాబట్టి నాకు ఎవరో గురువులు నేర్పారు, వాళ్ళ వల్ల నేను ఈ స్థాయికి వచ్చాను. మనం కూడా మనకు నేర్చుకున్న విద్య సమాజంలో ఉపాధితో పాటు ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరిచేలా ఉండాలన్నదే నా లక్ష్యం. గ్రేట్. కాబట్టి మంచి స్కూల్ నుంచి మంచి స్టూడెంటు ఒక ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలో, ఒక మంచి ఇన్స్పెక్టర్ అవ్వాలో, ఒక మంచి సమాజంలో క్రైమ్ లేకుండా ఏ విధంగా అయితే ఎదిగితే సమాజానికి ఉపయోగపడతాడు అన్నది ఎంత ఇంపార్టెంటో సొసైటీకి. ఆహారంలో కూడా వంటలు చేసే ఏ శిష్యుడైనా, ఏ షెఫ్ అయినా కల్తీ లేకుండా వంటలు చేయగలిగి ఆరోగ్యాలను పాడు చేయకుండా సమాజాన్ని కాపాడగలిగితే సొసైటీలో ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఎంత ఇంపార్టెంట్ అవుతాడో షెఫ్ కూడా అంతే ఇంపార్టెంట్ అవుతాడని నా లక్ష్యం. గ్రేట్ సార్. సార్ మీతో మాట్లాడిన ఒక్క క్షణంలో వేర్లు ఎంత బాగుంటే చెట్టు అంత బాగుంటుంది అంటున్నారు కదా, సో అలాగే మీరు ఇప్పుడు అంటే నాకు ఇందాక రవి గారు చెప్పారు ఎందుకు అజినోమోటో, ఎందుకు కలర్స్ ఇవన్నీ వాడట్లేదు అంటే మెయిన్గా ఇప్పుడు నాకు తెలిసింది యాదగిరి గారు చాలా పట్టుదలగా ఉన్నారు కాబట్టి వివాహ భోజనంలో నాకు చక్కటి రెస్టారెంట్ మేము చూడగలరు. బట్ ఇది ఎక్కడ ఇప్పుడు ఎలా స్టార్ట్ అయింది సార్? అంటే కలర్స్ ఏమి ఇవ్వకూడదు, ఒక మంచి ఆరోగ్యమైన తిండి ఇవ్వాలి రెస్టారెంట్కి వచ్చిన అని మీరు ఎప్పుడు అనుకున్నారు మెయిన్గా? నేను 2013లో అంతకుముందు ఏంటంటే బిఫోర్ షెఫ్గా చేస్తూ కొన్ని మా పైన ఉన్న ఎండీలు మాకు ఇట్లాగే ఉండాలన్నప్పుడు అది బాగున్నా బాగాలేకపోయినా వాళ్ళ కోసం చేయాలి. ఆ ప్రెజర్ ఉన్నప్పుడు నేను డిసిజన్ తీసుకోలేదు. 2013లో ఎప్పుడైతే నేను పార్ట్నర్షిప్ మోడల్ నాకు ఒక పవర్ అనేది ఉంటుంది కాబట్టి మా టీం అంతా కూడా అమిత్ అన్న కానీ వీళ్ళు కానీ ఎందుకు వేయాలి, లేకపోతే మనం వంట చేయలేమా అన్నది నా వాదానికి వాళ్ళు ప్రతివాదాన్ని నాకు సపోర్ట్ చేయడం వల్ల ఈరోజు దిగ్విజయంగా ఆహారమే ఆరోగ్యం అన్న సంకల్పం ఈరోజు మనం ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి గట్టి పునాది. సార్ నేను చాలా రెస్టారెంట్లకు వెళ్ళాను, అక్కడ ఇప్పుడు కూడా ద మెయిన్ చెఫ్ టెన్షన్ పడుతూ పక్క వాళ్ళ మీద అరుస్తూ ఎలా పని అవ్వగొట్టాలి, ఫాస్ట్ టైంకి ఎలా అందించాలి అని ఎప్పుడు ఉంటుంది. బట్ వివాహ భోజనంలో మీరు చాలా కామ్ అండ్ కంపోజ్గా ఉంటున్నారు, జరగాల్సిన పని జరగనిస్తున్నారు, చాలా చక్కగా చెప్తున్నారు. బట్ ఇది ఎలా అచీవ్ చేయగలిగారు మెయిన్గా? అంటే ప్రతిదానికి ఒక విజన్ అనేది ఉంటుంది. విజన్తో పాటు ఏంటంటే ఫస్ట్ ప్రతి ఒక్కరు నేను చేస్తున్న భావన ఇడిచిపెట్టి అంటే ఏకవచనం వదిలేసి బహువచనంగా వెళ్ళగలిగితే దట్ ఇస్ అ టీం వర్క్. ఆ టీం వర్క్లో నేను ఒక భాగస్వామిని అనే ఆలోచన అతనిలో వస్తే ఈ క్రోధము, కోపము, ఇవన్నీ ఈగోసు ఇవన్నీ మెల్ట్ అవుతాయి. నేను అన్నప్పుడు ఇవన్నీ ఆడవుతాయి మనిషి, మనము అన్నప్పుడు అనిపోతాయి. అందులో నేను గైడ్లైన్స్గా ఇచ్చినప్పుడు ఒక టీం ఎగ్జిక్యూటివ్గా నేను చెప్పగలిగితే నా కింద ఉన్న టీం అందరూ కూడా నాకు సపోర్ట్ చేయగలిగితే నేను జయించినట్టు. కానీ నా మాట జయించలే కదా, మనం అందరం కలిపితే ఒక విజయాన్ని పొందాము. ధోని కప్పు తేయగలిగి మిగతా వాళ్ళు తేలేదంటే అతనిలో ఉన్న ఆ పట్టుదల, ఆ టీం వర్క్, డెడికేషన్ అనేది ఈజ్ ఇంపార్టెంట్. మనం కూడా ఒక వ్యవస్థ కానీ ఒక రంగంలో కానీ నేను అనే భావన విడిచిపెట్టి ఏకవచనం చూస్తే బహువచనంగా టీం వర్క్ అనేది ఎప్పుడైతే మనము కలిసికట్టుగా ఓపెన్గా ఉండగలిగితే దట్ ఈస్ ద సీక్రెట్. బట్ సార్ ఎంత మనిషి అన్నాక చిన్న స్వార్థం, చిన్న సెల్ఫిష్నెస్ ఇవన్నీ ఎక్కడ దగ్గర వస్తుంది, పై చేసి సాధించాలి. బట్ ఇవి ఏమీ లేకుండా ఒక మెయిన్ చెఫ్గా ఉండి ఇంత పెద్ద రెస్టారెంట్ని ఎన్నో బ్రాంచెస్ ఇవన్నీ నడిపిస్తున్నారు. అందులో మీరు ఒక మెయిన్ భాగం 2013 నుంచి. బట్ ఇది ఎలా సాధ్యమైందంటే ఏం చెప్తారు? ఇంత కూడా సెల్ఫిష్నెస్ లేకుండా, ఇంత కూడా ఈగో లేకుండా అంతా మనమే అని కలుపుకొని వెళ్ళాలి. పై చెయ్యి కూడా నాకు అవసరం లేదు, అందరితో కలుపుకొని చెయ్యి ఉండాలి అని. అంటే మనము సంస్కారం అంటారు చూసారా, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఈరోజు విద్యను అందించగలుగుతున్నాం కానీ సంస్కారం అందించలేకపోతున్నాం.
విద్యలో 99% మార్కులు వచ్చినప్పుడు ఆ వ్యక్తి సక్సెస్ అవుతాడని గ్యారంటీ లేదు. కానీ 99% మార్కులు వచ్చిన వాడు ఒక స్కూల్కు ఒక ఆ పరిధికి వాడు ఫస్ట్ క్లాస్ అవ్వచ్చు. కానీ ఒక్క మార్కు ఆయనకి యాడ్ అయితే స్టేట్కి మొత్తానికి ఫస్ట్ అవ్వచ్చు. ఎస్. ఆ ఒక్క మార్కు పేపర్లో వాడు గుర్తించేలా తయారు చేస్తుంది ఒక్క మార్కు. మన సమాజంలో నేను నా అనుభవం పొందిన దానికి ఆ ఒక్క మార్క్ ఏంటంటే సంస్కారం అనే ఒక్క మార్కును దానికి యాడ్ చేయగలిగితే దట్ పీపుల్ ఈజ్ సక్సెస్. ఆ ఒక్క మార్క్ అన్నది 99 మన కృషి ఉన్న సంస్కారం అనే కృషి లేకపోతే ఆ వ్యక్తి పతనానికి నాంది తప్ప సక్సెస్కు నాంది కాదు. ఆ ఒక్క మార్క్ అనే సంస్కారం దానికి యాడ్ అయితే దట్ పీపుల్ ఈజ్ సక్సెస్ ఇన్ ద ఫ్యూచర్. గ్రేట్. ఆ సంస్కారం అన్నది గురువుల సాంప్రదాయంగా మా ఆధ్యాత్మికంగా మా గురువుగారు ఉన్నారు, ఆయన దగ్గర కొంత ఆధ్యాత్మికంగా నేర్చుకున్నా. అట్లాగే ఈ రంగంలో మా గురువులు నేర్పించిన దాన్ని ఆ రెండు ఒక దాటి మీదకి తీసుకురావడం నేను నేర్చుకున్న సంవత్సరం. థ్యాంక్ యూ సార్. అంటే మీ శిష్యులు మీరు ఎంత ఇన్స్పైర్ చేశారో తెలియదు, కానీ నేను మాట్లాడుతుంటే నాకు ఇన్స్పిరేషన్ వస్తుంది మీ దగ్గర నుంచి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ డెఫినెట్లీ సార్, ఎప్పుడు కూడా ఒక రెస్టారెంట్లో యాంబియన్స్ ఎలా ఉంటే దాన్ని బట్టి ఫుడ్ మెనూ అనేది తయారు చేసుకుంటారు. బట్ అలాంటి క్లాస్లోనే ఈ విధంగా సార్, అంటే యాంబియన్స్ ఈ విధంగా ఉండాలి, దాని విధంగా మెనూ ఇలా తయారు చేద్దాం, ఎలాంటి డిస్కషన్స్ అయ్యాయి సార్? ఫస్ట్ ఏంటంటే అమ్మ చేతికి అమ్మధనం ఈరోజు సమాజం మర్చిపోయింది. మేము అనుకునే దాంట్లో ఇంట్లో చేసే కమ్మటి వంట హోటల్ ఎందుకు చేయకూడదు? అక్కడ ఏమీ ప్రిజర్వేటివ్స్ లేవు, ఏ కలర్స్ లేదు, ఏమి లేవు. అక్కడ సాధ్యమైనప్పుడు ఇక్కడ ఎందుకు సాధ్యం కాదు? ఈ థాట్ ప్రాసెస్ వివాహ భోజనం ముందుకు తీసుకెళ్ళడానికి కారణం. ఈ రెండు ఘర్షణలే మేము కూడా ఒక ఎక్స్పెరిమెంట్ వల్ల ఈరోజు ఒక 8 సంవత్సరాలు దిగ్విజయంగా పూర్తి చేసుకొని 8 బ్రాంచీలను కూడా సొసైటీలో అందరికీ కావలసిన ఆహారాన్ని అందిస్తూ భిన్న భిన్న రుచులు ఉంటాయి. ఒక్కొక్క ప్రాంతానికి వెళ్తే ఒక్కొక్క రుచి ప్రత్యేకత. అన్ని ప్రాంతాలలో వెళ్ళి అక్కడ ఎక్స్పీరియన్స్ను పొంది ఆ ప్రాంతాన్ని రెస్పెక్ట్ చేస్తూ వివాహ భోజనంలో ఈ మెనూను ఇంక్లూడింగ్ అవుట్. ఇప్పుడు పాలవంచకి వెళ్తే అక్కడికి వెళ్ళినప్పుడు ఒక మంచి వంటకం, ఒక బిర్యానీ ఇస్తే దాన్ని కొంత నా అనుభవాన్ని దానికి యాడ్ చేసే రెసిపీ పాలవంచ కోడి పులావ్. రాజమండ్రికి వెళ్ళినప్పుడు రాజమండ్రిలో ఫ్రాన్స్ చిట్టి ఫ్రాన్స్ తోటి చాకరోళ్ళతో ఒక రెసిపీ చేసి ఆ రెసిపీని తీసుకొని వచ్చి దానికి నా అనుభవాన్ని రంగడించి కొంత రెసిపీని డెవలప్మెంట్ చేయడం, ఆ ప్రాంతాన్ని గౌరవిస్తూ అక్కడే నేర్చుకున్న దానికి మన దగ్గర పేరు. గద్వాల్ వెళ్ళినప్పుడు గద్వాల్ కోడి పులావ్. ప్రాంతాల వైజ్గా నేను ఎక్కువగా తిరుగుతూ ఉంటాను. అంటే ఇయర్లీ వన్స్ ఆర్ టూస్ షెఫ్ టూర్ అని మా టీం అందరినీ కలుపుతూ ఒక బస్సు పెట్టుకొని అక్కడికి వెళ్ళిపోయి అక్కడ ఉన్న ప్రత్యేకతలను రుచులను ఆస్వాదిస్తూ ప్రతి రంగంలో నాకు వచ్చింది నేను చాలా గొప్పనైనా అనుకుంటే వాడు మూర్ఖుడే. ఓకే. బిజినెస్ మ్యాన్లో మహేష్ బాబు అంటాడు కామనే తప్ప ఫుల్ స్టాప్ లేదని. ఎస్. మా రంగంలో అసలే ఫుల్ స్టాప్ లేదు, ఓన్లీ కామర్స్. నాకు ఎంత వచ్చినా ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉంది. ఒక క్యూజన్ ఇస్ తెలుగు క్యూజన్, ఇటాలియన్, మెక్సికన్, హంటీ, చైనీస్, బేకరీ, నెంబర్ ఆఫ్ థాయి, ఫిలిపీన్స్, రకరకాల ఫుడ్డు. అందులో మనకు వచ్చింది 1 భాగమే, ఇంకా 99 నేర్చుకునేది ఉంది. ఇంకా వచ్చినప్పుడు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఏ రంగంలోనైనా నేను గురువుగా అయినా అనుకుంటాడు మూర్ఖుడు, నేను డైలీ స్టూడెంట్ అనుకుంటే దట్ పీపుల్ ఈజ్ సక్సెస్. బిజినెస్ మ్యాన్ మహేష్ బాబు చెప్పిన దానికి నిదర్శనం. గ్రేట్. సార్, వన్ థింగ్, అంటే మెయిన్గా రెస్టారెంట్లోకి వెళ్తుంటే డైజెషన్ ప్రాబ్లమ్స్, ఎసిడిటీస్, లేనిపోయిన హెల్త్ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయని అందరికీ తెలుసు. బట్ ఆ డిఫరెంట్ టేస్ట్ అనేది రెస్టారెంట్లోనే వస్తుంది అని ప్రతి ఒక్కరు ఫీల్ అవుతూ ఉంటారు. ఈ రెండింటిని ఎలా బ్యాలెన్స్ చేస్తారు సార్? ఈ ప్రాబ్లమ్స్ ఏమీ రాకూడదు కానీ బెస్ట్ టేస్ట్ కస్టమర్స్కి అందించాలి. ఇక్కడ ఏంటంటే ప్రిజర్వేటివ్స్ అనే కోణం ఒకటి ఉంది, దాన్ని మనం అవాయిడ్ చేయగలిగితే స్టాక్ మెయింటైన్ చేయడం, ఎక్కువగా ఓల్డ్ స్టాక్ తెచ్చుకొని పెట్టుకోవడం వల్ల ఈ ప్రభావం అనేది మనకు వస్తూ ఉంటుంది. ఆ ఓల్డ్ స్టాక్ను మనము ఒకటేసారి కొంతమందికి అనుభవం పొందకపోయినా కొంత మెరుగుపరుస్తూ ఒక 1 month వరకు దాన్ని బ్యాలెన్స్ చేయగలిగితే వాళ్ళు కూడా ఫ్రెష్ స్టాక్ మెయింటైన్ చేయడం, ప్రిజర్వేటివ్స్ అన్నదాన్ని కొంచెం అవాయిడ్ చేయగలిగితే యాసిడిటీ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడతారు. సార్, రోజుకి ఒక 10 రెస్టారెంట్లను పడుతున్నాయి సార్. అందులో మెయిన్గా హైదరాబాద్లో అయితే ఎక్కడ పడితే అక్కడ రెస్టారెంట్, వాళ్ళు డిఫరెంట్ మెనూలు పెడితే కస్టమర్స్ని
కొన్నిసార్లు కన్ఫ్యూజ్ చేస్తారు, కొన్నిసార్లు ఏం తినాలో కూడా తెలియదు. బట్ అలాంటి టైంలోనే మీరు ఎంత కాన్స్టెంట్గా ఇదే మెనూని అప్డేట్ చేస్తూ ఉంటారు, లేకపోతే ఇదే మెనూతో కంటిన్యూ అవుతుంది? లేదండి, ఎవ్రీ వీకెండ్స్కి వచ్చినప్పుడు ఆ సీజన్లో అంటే ఇక్కడ కూడా ఏంటంటే మనకు ప్రకృతి ఏ సీజన్లో అవి ఇస్తుంది మనకి. ఇప్పుడు మ్యాంగో సీజన్ వచ్చినప్పుడు మామిడికాయలు ఇస్తుంది, ఉసిరికాయ సీజన్ ఉసిరికాయలు ఇస్తుంది, ఆకుకూరల సీజన్లో ఆకుకూరలు ఇస్తుంది. ఇట్లా రకరకాల సీజన్లో రకరకాల నేచర్ ఇచ్చినప్పుడు ఆ నేచర్ నుంచి తీసుకొని రెసిపీలను డెవలప్మెంట్ చేసి ఇవ్వగలిగితే దానికి ఆ సమయానికి తగ్గట్టుగా మనము ప్రోటీన్స్ కానీ మినరల్స్ కానీ బాడీకి అందించేలాగా రెసిపీ డెవలప్మెంట్ చేసి ఇవ్వగలిగితే అప్పుడు తిన్న వాళ్ళకి మంచిగా ఉంటుంది. అందుకు నేనేంటంటే ఎవ్రీ వీకెండ్స్లో వచ్చిన అతిథులందరికీ బోరింగ్ రాకుండా ఒక కొత్త ఎక్స్పెరిమెంట్లు చేస్తూ వాళ్ళకి రుచులకు తగ్గట్టుగా నేను కొత్త రెసిపీలు ఇస్తూ ఉంటాను. ఎప్పుడు వచ్చినప్పుడు బోరింగ్ ఉండదు. ఎవ్రీ వీకెండ్స్ విత్ ద స్పెషల్, అట్లా ఎప్పుడు స్పెషల్గా వాళ్ళకి అందించాలని మా ప్రయత్నిస్తుంటా. కొంతమందికి 99 మందికి నచ్చినప్పుడు కొంతమందికి స్పైసీ లెవెల్ తక్కువ ఉండొచ్చు, ఇంకో కొంతమందికి ఇట్లా ఉండొచ్చు. వాళ్ళ సజెషన్ తీసుకొని కూడా ఆ రెసిపీ డెవలప్మెంట్ చేయడం. సార్ అంటే ఇప్పుడు మెయిన్గా ప్రతి ఒక్క చెఫ్ కాంప్లిమెంట్స్ ఏ విధంగా అంటే మీరు ఎలా ఎంజాయ్ చేస్తారు సార్? అంటే కస్టమర్ బాగా ఫుడ్ని ఎంజాయ్ చేస్తున్నప్పుడు, లేకపోతే కస్టమర్ మీకు వచ్చి చెప్పినప్పుడా, లేకపోతే కంటిన్యూస్గా మీ రెస్టారెంట్కి వచ్చి మీరు చేసిన ఐటమే అడిగినప్పుడు ఎలా ఉంటుంది మెయిన్? అది రెండు ఒకటే అని నేను అనుకుంటాను. ఎందుకంటే కస్టమర్ రిపీట్ రావడం ఒక కోణం అయితే, అందులో కొంతమందికి ఉన్న పెద్ద మెనూలో కొంతమంది స్పైసీకి ఇష్టపడతారు, కొంతమంది మీడియం స్పైసీకి ఇష్టపడతారు, కొంతమంది లెస్ స్పైసీకి ఇష్టపడతారు. అందులో డిఫరెంట్ ఆఫ్ రెసిపీలు. కొంతమంది తీసుకున్నప్పుడు ఆర్డర్ తీసుకున్నప్పుడు మా దగ్గర కూడా క్యాప్టెన్స్ ఉంటారు. నువ్వు స్పైసీ ఇష్టపడతావు కానీ నేను నార్మల్ ఫుడ్ నీకు సజెస్ట్ చేసి ఉంటాను, అప్పుడు నీకు నచ్చకపోయి ఉండొచ్చు. అట్లా ఒక వారంలో 1-2 ఇట్లాంటి కంప్లైంట్స్ కూడా లెస్ స్పైస్ ఉందండి, నేను ఎక్స్పెక్ట్ చేసినట్టు లేదు అని ఇట్లా కామన్గా అంటుంటారు. బట్ 99% అయితే అందరూ మా ఫుడ్ ఇష్టపడుతుంటారు. వాళ్ళు తగ్గట్టుగా రుచులను తగ్గట్టుగా మేము కొత్త రెసిపీలు అందించడం, వాళ్ళే మాకు ఒక బ్లెస్సింగ్, వాళ్ళే మాకు ఒక అతిథులు, గెస్ట్గా భావిస్తాం మేము. కాబట్టి వాళ్ళు ఇంకా మాకు ఆ బ్లెస్సింగ్ ఇవ్వాలని మనసవాచం ఇంకోరు. గ్రేట్ సార్. ఇప్పుడే రవి గారితో మాట్లాడుతూ యాదగిరి ఈజ్ ద బ్యాక్ బోన్ ఆఫ్ ద వివాహ భోజనం అన్నారు. దానికన్నా బెస్ట్ కాంప్లిమెంట్ అని చెప్పుకుంటుందో లేదో మాకు తెలియదు. బట్ చాలామంది సెలబ్రిటీస్ ఇక్కడికి వస్తూ ఉంటారు. అండ్ ఆల్సో వన్ ఆఫ్ ద పార్ట్నర్ సందీప్ కృష్ణ గారు, ఆయన ఎలా ఎంజాయ్ చేస్తారు? అండ్ ఏ గెస్ట్ల నుంచి మీకు వచ్చింది మంచి బెస్ట్ కాంప్లిమెంట్, ఏదైనా మెమొరబుల్ మూమెంట్ కానీ? అంటే నాకు ఎవ్రీడే ఖచ్చితంగా రోజుకు ఒక 4, 5, 8, 10 వస్తాయి. నేను బెస్ట్ మూమెంట్ అని ఎలా చెప్పగలుగుతాను? అంటే అందరూ అంటే తిన్న వాళ్ళలో ఇది మా ఇంట్లో తిన్నట్టు ఉంది. మా అమ్మమ్మల మేము ఇంటికి వెళ్ళినప్పుడు మా అమ్మమ్మ చేసేది ఇట్లాంటి చేపల పులుసు, అలా నాకు మళ్ళీ ఇక్కడ తగిలింది ఆ రుచి అని. ఇట్లా నాకు దగ్గర ఎవ్రీడే నేను అందుబాటులో ఉండి రెస్టారెంట్లోనే ఉండి గెస్ట్లతో మాట్లాడుతున్నప్పుడు అయితే నాకు ఎవ్రీడే ఒక 4 to 5 కాంప్లిమెంట్స్ ఎవ్రీడే వస్తుంది. అది ఇక ప్రత్యేకంగా నేను ఈ గెస్ట్ మోరే చేసిండు అన్నది రిజిస్టర్ అయ్యింది. బహుశా రోజు వస్తుండే గుర్తుపెట్టుకోలేము. బట్ సందీప్ కృష్ణ గారు ఏమి ఎంజాయ్ చేస్తుంటారు సార్ మీ రెసిపీస్లో? ఆయన ఎక్కువగా గ్రిల్ ఫుడ్ ఇష్టపడుతుంటారు, అంటే తందూరి కబాబ్స్. మీరు అందులో కింగ్. బేసిక్ నేను అక్కడి నుంచి వచ్చాను కాదు, ఆయనకు అనుకున్నట్టుగా, ఆయనకే కాదు అతిథులందరికీ అనుకున్నట్టుగా ప్రతి మా దగ్గర తందూరి కొర్రమీన్ నుంచి మొదలుకుంటే ఈ రెస్టారెంట్లోకి వచ్చినాక రజాకర్ మటన్ కట్లెట్ అని, అట్లాగే రాజమండ్రి రొయ్యల వేపుడు బిగ్స్ అని, డిజర్ట్లో గుల్కండ్ గులాబ్ జామున్, అట్లాగే పూతరేకులు విత్ బెల్లం ఐస్ క్రీమ్, బటర్ స్కాచ్ రస్మలై, మ్యాంగో డిలైట్ అంటే సీజన్ వైజ్. ఇంకా ఈ మధ్యకాలంలో ఇందులో లిక్కర్ ఉంది కాబట్టి కొంత బోటీ ఫ్రై, లివర్ ఫ్రై, ఉర్దాకాపుర ఫ్రై, ఇవన్నీ కూడా వీకెండ్ స్పెషల్లో ఉంటాయి. అట్లాగే పొలం గట్టు కోడి పొలావ్, కుండ లోపటని చేసి అవి కూడా ఓన్లీ వీకెండ్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ, ఇది బోరింగ్ వచ్చింది అంటే ఇంకా కొత్తది ఎప్పుడు ఇవ్వాలి అని వెతుకుతూ ఉంటాను. అట్లాగే డీసెంట్గా కరీంనగర్ కోడి మసాలా బాబా పెట్టాను. అట్లాగే రాహులపాలెం కోడి వేపుడు, పోలవరం పెన్నం కోడి. ఓహో ఇవన్నీ కూడా ఈ మధ్యకాలంలో గత లాస్ట్ వీక్ నుంచి రిలీజ్ అయ్యాయి. ఇంకా కొత్త ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఉన్నా.
ఎవ్రీ వీకెండ్స్కి ఒక 2 నుంచి 3 ఐటమ్స్ లాంచింగ్ అవుతూ ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్పెషల్ థ్యాంక్స్ సార్. ఎందుకంటే ఒకప్పుడు ఆ ఊర్లో వెళ్ళి ఆ స్పెషల్ ఫుడ్ తింటేనే కానీ అయ్యేది కాదు. అవును, ఇప్పుడు మీరు బస్సు వేసుకుని వెళ్ళి మా బదులు మీరు వెళ్ళి టేస్ట్ చేసి మా గురించి ప్రతి ఊరు స్పెషల్ తెచ్చేస్తున్నారు. అందరికి అతిథులందరికీ ఒక విజ్ఞప్తి ఏంటంటే డబ్బులు ఎండలో ఎక్కడ వెళ్ళకుండా ఇబ్బంది పడకుండా చక్కగా వివాహ భోజనానికి వచ్చేస్తే మీ రుచులకు తగ్గట్టు చేయడానికి మీ షెఫ్ యాదగిరి గారు సిద్ధంగా ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. వన్ ఫైనల్ క్వశ్చన్, నేను ఏ రెస్టారెంట్కి వెళ్ళినా అక్కడ ఉన్న సర్వర్ని కానీ లేకపోతే వెయిటర్ని కానీ చెఫ్ని కానీ అడుగుతుంటారు ఫ్రమ్ స్టార్ట్ టు ఎండింగ్ ఏం సజెస్ట్ చేస్తే ఏం బాగుంటుంది ఈ రెస్టారెంట్. అలాగే మీరు మంచి ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఫ్రమ్ సూప్, స్టార్టర్, మెయిన్ కోర్స్ అండ్ ఒక మంచి డిజర్ట్ ఇది చెప్పేస్తే వివాహ భోజనంకి వచ్చిన వాళ్ళు ఇది తప్పకుండా ట్రై చేసి వెళ్ళిపోవండి. వెజ్ ఆర్ నాన్ వెజ్? వెజ్లో వచ్చి దప్పలం సూప్, ఓకే. అది గుమ్మడికాయతో చేసి అద్భుతంగా ఒక ఇంటి ఫీలింగ్లో అన్నీ, అంటే ఇక్కడ నేను అందరికి చెప్పదే ఏదంటే వైట్ ఫ్లోర్స్ కాకుండా చక్కగా ఈ దప్పలం సూప్లో మేము కొంత మిలిట్స్ పౌడర్, అన్ని చిరుధాన్యాలతో పౌడర్ చేసి ఆ పౌడర్ని కలుపుతాం. అది అందరికీ ఆరోగ్యానికి మంచిది. దప్పలం సూప్, పాయా షోర్బా, మురుధన్య షోర్బా ఇవి మా దగ్గర ప్రత్యేకంగా. సూప్ స్టార్టర్స్ ఇన్ వెజ్ సార్. వెజ్లో వచ్చేసి మా దగ్గర పాలక్ రోల్, అట్లాగే బ్రొకోలీ మష్రూమ్, బ్రొకోలీ తందూరి, ప్లస్ మనకు స్పైసీ కార్న్ రోల్, పన్నీర్, పుదీనా పన్నీర్ వేపుడు, పండు మిర్చి వెస్టిక్స్, మామిడికాయ పన్నీర్ వేపుడు సీజనల్ వేసి. అట్లాగే నాన్ వెజ్లో వచ్చి నా దగ్గర చందువ పెనం ఫ్రై. ఓకే. చందువ అంటే చేప. ఓకే ఓకే. పాంప్రెట్ తెలుగులో చెప్తాను. ఓకే సార్. పాంప్రెట్, అట్లాగే వంజరం వేపుడు, కోడి స్టిక్స్ అని పెనం మీద కాల్చిస్తాం. సూపర్. ఇవన్నీ కూడా ఇక్కడ ఎక్స్పెరిమెంట్ చేయడం జరిగింది. దీంతోపాటు పులావ్స్, చిట్టి ముత్యాల కోడి పులావ్, నెల్లూరు మాంసం పులావ్. పులావ్లో కూడా ఒక డిఫరెంట్ ఆఫ్ కొత్త వెరైటీలు ఒక 10 వెరైటీలు చేసాం. ఆ 10 వెరైటీల్లో పొలంగట్టు కోడి పులావు, రాజమండ్రి కోడి పులావు, వెల్లుల్లి కోడి పులావు, డ్రమ్ స్టిక్ కోడి పులావు, లాలీపాప్ కోడి పులావు, ఇట్లా చెప్పుకుంటూ పోతే వాళ్ళకి అభిరుచులకు తగ్గట్టుగా వంటలు చేసేస్తుంటాం. నల్లకారం పన్నీర్ వేపుడు, అట్లా అన్ని రంగాలలో అన్ని రుచులకు తగ్గట్టుగా ఒక మెనూ డిజైనింగ్ చేయడం. ఇప్పుడు సీజన్ తాటి ముంజల మిల్క్ షేక్ జ్యూస్లో, మామిడికాయ రబడి, మ్యాంగో సీజన్ కాబట్టి ఇంకా ఆ మ్యాంగోలో ఉన్న ఒక 3-4 వెరైటీ. చింత చిగురు వస్తుంది, చింత చిగురు రొయ్యల వేపుడు, చింత చిగురు మామిడికాయ వేపుడు. అంటే వాళ్ళకి ఏ వంటకం ఇష్టమో దాని మీద ఆ రిసల్ట్ కావాలి. అట్లా ఎవ్రీ వీకెండ్స్లో సీజనల్లో ఏమైతే దొరుకుతుందో ఆ వారంలో మార్కెట్లో ఏమొచ్చినాయి నేచర్ నుండి అవి తీసుకొని వచ్చి వంటలు చేసి అందరికి ఇస్తాం. ఇది మా నిజ జీవితంలో జరుగుతున్న సీక్రెట్ కాదు, ఓపెన్ సీక్రెట్ ఇన్ ద సక్సెస్ వివాహ భోజనం. గ్రేట్. థ్యాంక్ యూ. అందరు అతిథులు ఇలాగే బ్లెస్సింగ్ ఇవ్వాలని మనసావాచ కోరుకుంటున్నాను. సార్, పక్క రెస్టారెంట్కి ఎందుకు వెళ్తున్నారని మీరు అడగలేరు, ఆపలేరు. బట్ వివాహ భోజనంకి ఎందుకు రాకపోతే వాళ్ళు ఏం మిస్ అవుతారో మీరు ఫైనల్గా చెప్పేస్తే మనం కంక్లూడ్ చేయొచ్చు. వివాహ భోజనానికి అంతరించిన పాకశాస్త్రము తిరిగి అవతరింప చేయాలి అన్నది మా లక్ష్యం. దానికోసం వివాహ భోజనానికి రాదు. మంచి ఆరోగ్యకరమైన ఆహారాన్ని తింటూ వాళ్ళు అనుకున్నట్టుగా ఎంజాయ్ చేయడం. పక్క రెస్టారెంట్లో ఒక్కొక్కరికి ఒక మొగలాయి క్యూజన్ అంటే ఒక, అట్లాగే కొంత చైనీస్ క్యూజన్. తెలుగుదనం ఉట్టిపడేలా ఉండాలి అంటే వివాహ భోజనం. సాంప్రదాయమైన ఫుడ్ తినాలంటే వివాహం. థాలీలో బొబ్బట్లు చూడండి, మీ ముందర బొబ్బట్లు సీజన్ ఆర్ అన్ సీజన్ అంటే మనం సాంప్రదాయానికి ఉట్టిపడుతుందా లేదు. అట్లాగే ఒక ఫెస్టివల్ వస్తే ఇంతకుముందు హోటల్ ఇండస్ట్రీకి వచ్చేవాళ్ళు, ఒక హాలిడేస్ వస్తే వచ్చేవాళ్ళు. ఈరోజు రోజు ఫెస్టివల్లో వాళ్ళకున్న పరిధిలో వాళ్ళకున్న బిజీ షెడ్యూల్లో తినడానికి బయటకు వస్తున్నాం. కాబట్టి దానికి తగ్గట్టుగా వాళ్ళకి నిత్యం ఫెస్టివల్లో వాళ్ళకి అందించగలిగితే మనం కొంత బిజినెస్లో మెరుగుపడ్డట్టు ఉంటుంది. వాళ్ళకు రుచులకు తగ్గట్టుగా మనం అభిరుచులకు తగ్గట్టు రుచులు ఇచ్చినట్టుగా ఈ రెండు కోసం ఇవ్వాలి. థ్యాంక్ యూ సో మచ్ సార్. సచ్ ఎ వాల్యుబుల్ టైం మీతో మాట్లాడుతున్నప్పుడు. మాట్లాడిన 15 నిమిషాల్లో నన్ను చాలా ఇన్స్పైర్ చేశారు మీ మాటలతో.
ఇప్పుడు మీరు చెప్పినట్టు నేను కూడా మీ వీడియోస్ అన్నీ చూసి మా ఇంట్లో కూడా అవన్నీ పాటించడం తప్పకుండా ట్రై చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. డెఫినెట్లీ ఆడియన్స్ మీరందరూ కూడా వివాహ భోజనంకి వచ్చి సార్ చెప్పినట్టు ఆయన ఇచ్చిన మెనూని ట్రై చేయండి. అలాగే ప్రతి వీక్ వాళ్ళు ట్రై చేస్తున్నారు అంటే ఒక ఎక్స్పీరియన్స్తోని చాలా డిఫరెంట్ ఎక్స్పెరిమెంట్స్ చేసి మన గురించి ఒక అథెంటిక్ మన ఆర్గానిక్ ఫుడ్ని అయితే వీళ్ళందరూ అందిస్తున్నారు. సో మీరందరూ కూడా తప్పకుండా వివాహ భోజనంలో ట్రై చేయండి. మరి నాకైతే లేట్ అవుతుంది. ఆల్రెడీ యాదగిరి గారు నాకు మంచి ప్లేట్తో మంచి ఫుడ్ని సజెస్ట్ చేశారు. మరి నేను కూడా తినాల్సిన టైం వచ్చేసింది. సో మరొక ఇంట్రెస్టింగ్ ఫుడ్ వీడియోతో మళ్ళీ మనందరం కలుసుకుందాం. సో అంటిల్ దెన్ కీప్ వాచింగ్ అవర్ ఛానల్ అండ్ తప్పకుండా మీరందరూ కూడా వివాహ భోజనంలో ఒక్కసారైనా ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్.